భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే వృశ్చిక రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా మీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు సహజంగా దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక, అలాగే వీరి మండితనం, వీరి మంచితనం, వీరికి స్నేహతత్వం, అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరు ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ, మీ మంచి కోరుతున్నట్టుగా నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం ఆశిస్తోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ మంచి నుంచి అంటే మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీరు అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాలలో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకి గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీరి కష్టాలని ఒక రకంగా వేరే కొన్ని అంటే వీరి కష్టాలను వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టారు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వీరి మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణం, వీరు చేసే పనులు, అలాగే వీరి మాట తీరు, వీటన్నిటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఏ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండడం వల్ల ఎదుటి వారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని వీరికి ఎదుటి వారికి మాత్రం అస్సలు చెప్పరు. అయితే తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటి వారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టారు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. అంతేకాకుండా ఎంత బాధనైనా వీరే ఓర్చుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడినా, ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వ్యక్తికి మాత్రం చెప్పరు. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో వీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేశాను, ఈ స్థాయికి తీసుకువచ్చాను, అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది.
ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం అలాగే గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీరు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందుతున్నారు. అంటే వారు తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీరు క్షమాపణలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్ల మీరు ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. దానివల్ల ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటారు. భగవంతుడి అండతో మీ ఎదుటి వాళ్ళకు మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వారికి వారి తప్పులు వారే తెలుసుకునే పరిస్థితి ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకేం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలాగ మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకునే స్త్రీ పేరు ఎస్ తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో, లేదంటే వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒకసారి పరిశీలించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోవాలి. అయితే మీరు ఒక పనిని చేయండి. ఎవరైతే మీరు ఎస్ అనే పేరుతో మీ జీవితంలో వచ్చిన వ్యక్తిని, మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాలలో మీరు నష్టపోయారు అని ఒక్కసారిగా పరిశీలించండి. ఆ స్త్రీ ఎవరు, అలాగే ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించింది ఏంటంటే, వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటి అన్నింటినీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్‌గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం వంటివి చెయ్యకండి. ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే వారు ఖచ్చితంగా మీరు వారికి తప్పు అనేది అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడే మీకు అర్థమవుతుంది వారు ఎటువంటి కష్టాన్ని మీరు కలుగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ వ్యక్తిని పూర్తి కాకుండా కాబట్టారు. కాబట్టి మీకు ఆ పని ముందు సాగలేదు. ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు సాగుతాయి. అంతేకాకుండా మీకు జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మీకు పూర్తిగా మంచి చేస్తాయి. ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు, అలాగే వారి నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.